ఇక్కడ గట్టు శంకర్ గారు తను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇది తీసుకొని ఏంటంటే అక్కడ ఈ అనాథలుగా ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళకు ఫుడ్ లేకుండా బట్ట లేకుండా వాళ్ళని తీసుకొని ఇక్కడ వాళ్ళకు నీట్గా వాళ్ళని శుభ్రంగా చేసి వాళ్ళని ఇన్ ద సెన్స్ వాళ్ళ బట్టలకు కానీ తర్వాత ఎటువంటి వేస్ట్ పదార్థాలు లేకుండా వాళ్ళని క్లీన్గా చేసి తర్వాత వాళ్ళకు ప్రతిరోజు అన్నం పెట్టడం కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నం కూడా చాలా హైజీనిక్గా పెడుతున్నారు. ఇక్కడ తర్వాత బట్టలు ఇవ్వడం కానీ అవన్నీ కూడా వాళ్ళకి చేస్తున్నారు 3 పూటలు. అలాగే ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రయం గురించి ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. ఇక్కడ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అట్లా కట్టారు ఇక్కడ. సో 1st ఫ్లోర్లో ఏంటంటే వీళ్ళకు ఒక హాస్పిటల్ కూడా వీళ్ళకు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే ఈ ఒక ఎక్కువ వ్యాధితో ఉన్న వాళ్ళకు లేకపోతే కొంచెం సీరియస్ ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ మంచి డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళని చూడడం జరుగుతుంది అక్కడ. అది కూడా అబ్జర్వ్ చేసాం. అక్కడ చాలా బాగా చేస్తున్నారు. అక్కడ వాళ్ళని మళ్ళీ మంచి మనుషులుగా తీర్చిదిద్దడం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సక్సెస్ కూడా అవుతుంది. అలాగే 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో కూడా వీళ్ళకు అక్కడ నివసించడానికి అకామిడేషన్ నీట్గా పెడుతున్నారు. అక్కడ వాళ్ళకు మార్నింగ్ టిఫిన్స్ ఇవ్వడం కానీ, అలాగే మధ్యాహ్నం టైంలో భోజనం ఇవ్వడం కానీ, అలాగే ఈవినింగ్ టైంలో వాళ్ళకు స్నాక్స్ ఇచ్చి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టడం కానీ జరుగుతుంది ఇక్కడ. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గట్టు శంకర్ గారు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.